అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి మనసులో చాలా రోజు నిలిచిపోయిన అతిపెద్ద కోరిక అయితే రేపటి రోజు నెరవేరబోతుంది. పని మీద దృష్టి సారించాలనే బలమైన తపన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున ప్రత్యేకంగా సహోద్యోగులపై అధికారులు మీ పనిని గుర్తించి మీపై నమ్మకం పెంచే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చెప్పిన ఒక ఆలోచన లేదా ప్రాజెక్టు ఊహించిన దానికన్నా మంచి స్పందన తెచ్చిపెట్టే విధంగా ఉండబోతుంది. కుటుంబ విషయాల్లో తేలికపాటి అలజడి ఉన్నా అది పెద్ద సమస్యగా మారదు. మీరు శాంతంగా స్పందిస్తే ఇంటి వాతావరణం త్వరగా సర్దుకుంటుంది. ఆర్థికంగా అనుకోని చిన్న లాభం లేదా గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావటం వంటి చిన్న చిన్న ఆనందాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా రేపటి రోజు శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరగబోతుంది. మొత్తం మీద రేపటి రోజున ప్రశాంతతో ప్రారంభమైన సంతృప్తితో ముగుస్తుంది. డిసెంబర్ రేపటి రోజు 8వ తారీఖున ఖచ్చితంగా వీరి జీవితంలో భావోద్వేగాలు కూడా బాగా ముందుకొస్తాయి. ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి భాగస్వామి నుంచి కొత్త అనుభూతులు, అర్థం చేసుకునే స్వభావం, మీ మాటకు విలువ ఇవ్వటం వంటి ఆనందాలు లభిస్తాయి. ఒంటరిగా ఉన్న వారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం కావడము ద్వారా మనసులో వెలుతురు పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒకరోజు కొత్త వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ సహజమైన ఆత్మవేదన రేపటి రోజున బలంగా పనిచేస్తుంది. మీరు అనుకున్నది సరైనది అవుతుంది. ఇంటి పెద్దలు మీపై ఆశీర్వాదం దృష్టి ఉంచుతారు. ఒక చిన్న మంచి వార్త కూడా రేపటి రోజు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయన్న భావన ఉన్నా ఆ ఖర్చులు ఉపయోగకరమయ్యే రోజు. మొత్తం మీద భావోద్వేగాలు కోస్టర్గా పనిచేసుకి చివరికి ఒక సంతృప్తి, తేలికపావడం కలుగుతుంది. ఇంకా రేపటి రోజున ఈ రాశి వారికి కార్యరంగంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. పని చేసినా వ్యాపారం చేసినా రేపటి రోజున మీ నిర్ణయము వీరి రేపటి రోజు సమయానికి భూమి మీద మీకు అన్ని రకాల కూడా లాభాన్ని అయితే చేకూరుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలమైన వ్యాపారం అయితే జరగబోతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున స్థలాలు, ఇంటి మీద స్థిరాస్తి విషయాల్లో కొంత అనుకూలంగా, కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన దశగా కనిపిస్తుంది. మీ రాశి వారికి రేపటి రోజున కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా కొంత మద్దతు లభిస్తుంది. గత కొద్ది రోజులుగా వెతుకుతున్న సరైన స్థలము లేదా ఇల్లు ఇప్పుడు మీకు దొరికిన భావన కలుగుతుంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ముఖ్యమైన విషయాలు తప్పకుండా పరిశీలించాలి. ఒకటి, పత్రాల స్పష్టత. రెండోది, ధర వాస్తవికత. ఎందుకంటే రేపటి రోజున కొందరు బాహ్య వ్యక్తులు లేదా మధ్యవర్తులు కొంత గందరగోళం కలిగించే అవకాశం కూడా ఉంది. స్థలాలు, పొలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి, భూమి లేదా వ్యవసాయ పొలం కొనాలనుకునే వారికి మంచి అవకాశం ఉన్నందున రేపటి రోజున మీకు అన్ని రకాల అనుకూలమైన సమయము. రేపటి రోజున మీకు స్థానానికి సంబంధించిన పూర్వపు రికార్డులు, మోడల్ పత్రాలు, రిజిస్ట్రేషన్ శుద్ధత అన్నింటినీ నిశ్చితంగా చెక్ చేసుకోవడం అయితే చెప్పదగిన సూచన. పాత వివాదాలు, హద్దుల సమస్యలు లేనట్టుగా ధృవీకరించిన తర్వాత కొనుగోలు చేస్తే మీకు మంచి లాభదాయకమైనటువంటి దీర్ఘకాల సంపద లభిస్తుంది. ఇల్లు కొనాలనుకునే వారికి రేపటి రోజున మానసికంగా కూడా ధైర్యం ఇస్తుంది. బ్యాంకులో లోన్ సంబంధిత వ్యవహారాలు కూడా కొంచెం సాఫీగా సాగుతాయి. త్వరపడకుండా ఇంటి దిశ, నిర్మాణం, నాణ్యత, చుట్టుపక్కల వాతావరణం వంటి విషయాలు శ్రద్ధగా చూసి నిర్ణయం తీసుకోవడం మాత్రం చెప్పదగిన సూచన. మొత్తానికి ఈ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి రేపటి రోజు ప్రతికూలం అయితే కాదు. కానీ ఆలోచనాత్మకంగా పత్రాలకు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు వెళ్ళండి. మీ సహజమైన అంతర్దృష్టి రేపటి రోజున చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరి మాట నమ్మాలో, ఏ డీల్ నిజంగా సరైందో మీరు సులభంగా గ్రహిస్తారు. ఆ భావనను నమ్మే ముందు వేసి ఈ కొనుగోలు భవిష్యత్తులో మంచి స్థిరత్వము, సంపద,
కుటుంబానికి భద్రత ఇచ్చే పెట్టుబడిగా మారుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున భూమి, ఇంటి స్థలాల వంటి స్థిరాస్తి విషయాల్లో కొంత అనుకూలంగా, కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన దశగా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది. కుటుంబ సభ్యుల నుండి కొంత మద్దతు కూడా లభిస్తుంది. గత కొద్ది రోజులుగా వెతుకుతున్న సరైన స్థలం కూడా మీకు రేపటి రోజున దొరుకుతుంది కూడా ఖచ్చితంగా. అయితే నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు పరిశీలించుకోండి, ఎందుకన్నా మంచిది. ఆ స్థలం కరెక్ట్‌దా కాదా అని ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీరు మీరు అనుకూలంగా ఉందా లేదా అనేది చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తే మాత్రము మీకు రేపటి రోజు అది లాభదాయకమైన వస్తువే అవుతుంది. లాభదాయకమైన స్థలము అవుతుంది. ఏదేమైనా రేపటి రోజు మీకు అనగా కూడా పొలాలు, స్థలాలు కొనుగోలు, భూమి లేదా వ్యవసాయ పొలం కొనాలనుకుంటే మాత్రము రేపటి రోజున అన్ని రకాలుగా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. ఇక పూర్వపు ఆస్తులు ఏమన్నా కూడా అవి రేపటి రోజు మీకు కోర్టులో మంచి పరిష్కారం అయితే లభించబోతున్నాయి. అన్ని రకాల కూడా రేపటి రోజు మీకు పాత వివాదాలు, హద్దులు, సమస్యలు లేనట్లుగా ధృవీకరించిన పత్రాలు కొనుగోలు చేస్తే మీకు మంచి లాభదాయకమైన దీర్ఘకాలిక సంపద లభిస్తుంది. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా మానసికమైన రోజుగా కనిపించబడుతుంది. ఇక ఈ రాశివారు సహజంగానే అంతర్ముఖ స్వభావం కారణంగా కొన్ని విషయాలు ఉంచుకోవడం సహజమే. అయినా రేపటి రోజున మీరు మాట్లాడే తీరు, స్పష్టత, నిజాయితీ సంబంధాలను మరింత సాఫీగా మారుస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి మీరు మీ కోరికలను, ఆశలు, జీవిత భాగస్వామి గురించి కలలు, ఇక ఈ రాశివారికి గుణగణాలు ఎంతో లోతైనవి, బలమైనవి, మనసును తాకేవి. వారు ఎలా ఉంటారు, ఎలా ఒక ప్రవాహంలా వివరంగా ఇలా చెప్పొచ్చు. ఇక ఈ రాశివారు సహజంగా భావోద్వేగాలు లోతైనవారు. బయటకి ఎంత నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రము తీవ్రమైన ఆలోచనలు, స్పష్టమైన అభిప్రాయాలు, జీవితం గురించి పక్కా దృక్పథం ఉంటుందన్నమాట. ఒకసారి ఎవరికైనా ప్రేమ, నమ్మకం పెట్టుకుంటే జీవితాంతం అండగా నిలబడే స్వభావం ఈ రాశివారిది. ఇక అబద్ధము, మోసము వీరు అసలు సహించలేరండి. పని విషయంలోనూ, సంబంధాల్లోనూ ఒకే విధంగా పట్టుదలగా, నిష్టగా ఉంటారు. తమ లక్ష్యం చేరుకోవడానికి ఎంత కష్టమైన దారినైనా కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తారు. ఎదురు దెబ్బలు వచ్చినా మరింత దృఢంగా ముందుకు సాగుతారు. భావోద్వేగాలను ఎవరికి కూడా ఈజీగా చెప్పుకోరు, కానీ ప్రేమించే వారిని అద్భుతంగా కాపాడుకుంటారు. కోపం వచ్చినప్పుడు తీవ్రంగా స్పందిస్తారు, కానీ ఆ ప్రేమ వచ్చినప్పుడు మాత్రం మరింత లోతుగా, నిజాయితీగా వ్యక్తం చేస్తారు. వారికి ఉన్న ఆకర్షణ, అంతర్గత బలం, రహస్యమైన వ్యక్తిత్వం ఇతరులను సహజంగానే తమ వైపు లాగేసుకుంటూ ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారు భావజాలంలో లోతు, నిర్ణయాల్లో దృక్పథం, సంబంధాల్లో నిబద్ధత, పనిలో పట్టుదల కలిగిన అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం కలవారు. ఇక ఈ రాశివారు ఈ మధ్య ప్రారంభించే పని, అది కొత్త బాధ్యత అయినా, ప్రాజెక్ట్ అయినా, ఉద్యోగంలో కొత్త రోలైనా అత్యంత శ్రద్ధ, పట్టుదల, లోతైన అర్థం చేసుకునే తీరు వల్ల బలంగా మొదలై స్థిరంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు సహజంగానే పనిలో ఏ విషయానైనా అర్ధాంతరంగా వదిలేరు. పూర్తిగా గ్రహించి లోతుగా పరిశీలించిన తర్వాతే చేయటము వీళ్ళ యొక్క ప్రత్యేకత. ఇక ఆ స్వభావం ఈ కొత్త ప్రారంభాన్ని మరింత విజయవంతంగా రేపటి రోజున మార్చబోతుంది. రేపటి రోజున మీరు చేపట్టే పని మీద మీపై అధికారులు, సహచరులు మంచి అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం కూడా ఉందండి. మీరు చూపే తపన, క్రమశిక్షణ విషయాన్ని పట్టుబట్టి ముందుకు తీసుకెళ్లే ధైర్యం కూడా వారికి స్పష్టంగానే కనిపిస్తుంది. కొంత ఒత్తిడి, కొత్త బాధ్యతలు భారం ఉన్న ఈ రాశి వారికి ఉన్న మానసిక బలము అన్ని రకాల కూడా ప్రార్థించాల్సిన దేవతల్లో ముఖ్యంగా మీరు అన్ని రకాలు కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. మీరు రేపటి రోజున పరమేశ్వరుని యొక్క ఆరాధన, పార్వతీదేవి యొక్క, దుర్గామాత యొక్క అలంకరణలు మీరు అన్ని రకాలు కూడా మంచిది. అమ్మవారి యొక్క కుంకుమార్చన వల్ల మీకు అన్ని రకాలు కూడా లాభదాయకమైతే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి ఉన్న లోతైన ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పి అడ్డంకులను తొలగించి వారి జీవితంలో ధైర్యము మరియు స్పష్టతను పెంచుతుంది. ఇక ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని అన్ని రకాలు కూడా మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం వల్ల భక్తితో జపిస్తే మనసు స్థిరంగా ఉండి చెడు శక్తులు దూరమై మంచి అవకాశాలు తమ వైపు అయితే మీరు ఖచ్చితంగా లాగుతారు. ఇక రేపటి రోజున మంచి తమ వైపు ఆకర్షితులు కూడా అవుతారు. అలాగే దుస్తుల్లో కూడా మరి రోజువారీ జీవితంలో మీరు ఎక్కువగా కూడా తెలుపు రంగు వస్త్రం ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే తెలుపు మానసికంగా ప్రశాంతత అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. ఈ తెలుపు ధరించడం వల్ల మనసుకు అనేది శుద్ధి, ఆత్మకు శాంతి అనేది ఖచ్చితంగా కూడా లభిస్తుంది. ఖచ్చితంగా కూడా మీరు రేపటి రోజున పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి. వీలుంటే ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. కుంకుమార్చన చేయడం వల్ల ఆర్థికంగా మీకు అందగా కూడా కలిసి వస్తుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరుగు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.